ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈరోజు మనం హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో ఉండే ఫార్మెట్ యాజ్ టేబుల్ ఆప్షన్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎలా అంటే డేటాపై టేబుల్ ఫార్మెట్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇలా చూడండి, ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది కదా. ఈ డేటా అనేది మనకి ఒక రేంజ్ ఫార్మెట్ లో ఉంది. ఈ డేటాని టేబుల్ ఫార్మెట్ లోకి తీసుకోవాలంటే అంటే ఈ డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టైల్స్ గ్రూప్ లో ఫార్మెట్ యాజ్ టేబుల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ టేబుల్ స్టైల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ లైట్ టేబుల్ స్టైల్ ఫార్మెట్స్ ఉంటాయి, ఇక్కడ మీడియం టేబుల్ స్టైల్ ఫార్మెట్స్ ఉంటాయి, ఇక్కడ డార్క్ టేబుల్ స్టైల్ ఫార్మెట్స్ ఉంటాయి. ఇందులో మనం ఏ టేబుల్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ టేబుల్ స్టైల్ ఫార్మెట్ అనేది మన డేటాపై అప్లై అవుతుంది. ఇక్కడ నేను మీడియంలో గ్రీన్ కలర్ టేబుల్ స్టైల్ సెలెక్ట్ చేస్తాను. దానిపై క్లిక్ చేయగానే మనకి ఇలా స్మాల్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. క్రియేట్ టేబుల్, వేర్ ఇస్ ద డేటా ఫర్ యువర్ టేబుల్. ఇక్కడ మన డేటా రేంజ్ చూపిస్తుంది చూడండి, A1 to D13, A1 to D13. ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ ఉంచుంది, మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఈ ఆప్షన్ మనకి ఆటోమేటిక్ గా చెక్ అయిపోతుంది. ఎలా అంటే మన డేటాలో హెడర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్ గా చెక్ అయిపోతుంది. ఒకవేళ మన డేటాలో హెడర్స్ లేకపోతే ఈ ఆప్షన్ అనేది మై టేబుల్ హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది అన్చెక్ లో ఉంటుంది, చెక్ అవ్వదు. మీకు ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే మనం ఏ టేబుల్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ టేబుల్ స్టైల్ ఫార్మెట్ అనేది మన డేటాపై అప్లై అవుతుంది. ఓకే పై క్లిక్ చేయగానే డేటాపై టేబుల్ ఫార్మెట్ అనేది అప్లై అయింది. అప్లై అవడమే కాకుండా ఇక్కడ రిబ్బన్ పై టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. ఈ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ మనకి రిబ్బన్ పై ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం టేబుల్ ఫార్మెట్ లో ఉన్న డేటాలో ఒక సెల్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకి రిబ్బన్ పై ఈ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ మనం టేబుల్ ఫార్మెట్ లో ఉన్న డేటాలో కాకుండా అవుట్ సైడ్ లో ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నామంటే రిబ్బన్ పై మనకి ఆ ట్యాబ్ అనేది కనిపించదు. మళ్ళీ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ రిబ్బన్ పై కనిపించాలంటే మనం టేబుల్ ఫార్మెట్ లో ఉన్న డేటాలో ఒక సెల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి రిబ్బన్ పై టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ మన డేటాపై హెడర్స్ లేకపోతే మనం డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై చేసినప్పుడు మనకి టేబుల్ ఫార్మెట్ అనేది ఎలా అప్లై అవుతుందో చూడండి. ఇక్కడ షీట్ 2 లో కూడా సేమ్ డేటానే ఉంది, కానీ ఈ డేటాపై హెడర్స్ అనేవి లేవు. ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మెట్ యాజ్ టేబుల్లోకి వెళ్ళి ఒక టేబుల్ స్టైల్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీడియంలో ఆరెంజ్ కలర్ టేబుల్ స్టైల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి మై టేబుల్ హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా అన్చెక్ లో ఉంది, చెక్ అవ్వలేదు. ఎందుకంటే మన డేటాలో హెడర్స్ లేవు కాబట్టి ఈ ఆప్షన్ అనేది అన్చెక్ లో ఉంటుంది. ఒకవేళ మన డేటాలో హెడర్స్ ఉంటే ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా చెక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఓకే పై క్లిక్ చేయగానే మన డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై అవడమే కాకుండా డేటాలో హెడర్స్ ని కూడా యాడ్ చేస్తుంది. చూడండి, ఓకే పై క్లిక్ చేయగానే మనకి డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై అవడమే కాకుండా మనకి డేటాలో హెడర్స్ కూడా యాడ్ అయ్యాయి. ఎలా యాడ్ అయ్యాయి అంటే కాలం నంబర్స్ తోనే యాడ్ అయ్యాయి. కాలం 1, 2, 3, 4 కాలం నేమ్స్ తోని హెడర్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు కాలం నేమ్స్ తో యాడ్ అయిన హెడర్స్ ని రీనేమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఏ నేమ్ తో రీనేమ్ చేసుకుంటారో ఆ నేమ్ టైప్ చేసుకోండి. ఇలా నేమ్, ప్రోడక్ట్, సేల్స్ ఇలా రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అప్లై అయ్యాయి కదా, అంటే ఫిల్టర్ బటన్స్ కూడా అప్లై అయ్యాయి కదా. ఇంకా డ్రాప్ డౌన్ లో కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఫిల్టర్ ఆప్షన్స్ ని యూజ్ చేసి మనం డేటాని ఫిల్టర్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ప్రోడక్ట్ లో మనకి మౌస్ అండ్ ర్యామ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ర్యామ్ సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అప్పుడు ప్రోడక్ట్ ఫిల్టర్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి మనం ఏ ప్రోడక్ట్ ని బేస్ చేసుకుని డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటామో ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసామంటే మనకి ఆ ప్రోడక్ట్ సంబంధించిన డేటానే ఫిల్టర్ అయి వస్తుంది. లేదు అప్లై చేసిన ఫిల్టర్ క్లియర్ చేయాలంటే మనం ఏ కాలం డేటాపై అయితే ఫిల్టర్ అప్లై చేసామో మళ్ళీ అదే ఫిల్టర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేసామంటే అప్లై చేసిన ఫిల్టర్ క్లియర్ అవుతుంది. లేదంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ నుంచి ఉండి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినా మనం అప్లై చేసిన ఫిల్టర్ క్లియర్ అవుతుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. లేదు డేటాపై ఉన్న ఫిల్టర్స్ ని కంప్లీట్ గా క్లియర్ చేయాలంటే అప్పుడు ఏం లేదండి, ఇక్కడ టేబుల్ డిజైన్ ట్యాబ్ లో మనకి ఇక్కడ టేబుల్ స్టైల్ ఆప్షన్స్ లో ఇందులో మనకి ఫిల్టర్ బటన్ ఆప్షన్ ఉంచండి. ఫిల్టర్ బటన్ ఆప్షన్ తో పాటు సమ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఫిల్టర్ బటన్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే మనకి డేటా పై ఉన్న
ఫిల్టర్ ఆప్షన్స్ క్లియర్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఫిల్టర్ బటన్ పై క్లిక్ చేయగానే డేటా పై ఉన్న ఫిల్టర్ ఆప్షన్స్ క్లియర్ అయ్యాయి. మళ్ళీ ఫిల్టర్ బటన్స్ కావాలంటే మళ్ళీ అదే ఆప్షన్ పై క్లిక్ చేసామంటే ఫిల్టర్ బటన్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే మళ్ళీ ఫిల్టర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అలానే ఇక్కడ హెడర్ రో ఏంటంటే ఇప్పుడు మనకి డేటాలో హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెడర్ రో ఉంది కదా, ఆ హెడర్ రోని హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ హెడర్ రో పై క్లిక్ చేసామంటే డేటాలో హెడర్ రో అనేది హ్యాడ్ అవుతుంది. హెడర్ రో పై క్లిక్ చేసామంటే హెడర్ రో అనేది హ్యాడ్ అవుతుంది. మళ్ళీ హెడర్ రో కనిపించాలంటే మళ్ళీ అదే ఆప్షన్ పై క్లిక్ చేయండి, హెడర్ రో పై క్లిక్ చేయండి, మళ్ళీ కనిపిస్తుంది. అలానే ఇక్కడ టోటల్ రో ఏంటంటే ఇప్పుడు మనకి డేటాలో సేల్స్ ఉన్నాయి కదా, ఈ సేల్స్ టోటల్ సమ్ తీయాలంటే మనం ఈ సెల్లో సమ్ ఫంక్షన్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం ఈ టోటల్ రో పై క్లిక్ చేసామంటే మనకి ఈ సేల్స్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ టోటల్ రో పై క్లిక్ చేయగానే మనకి సేల్స్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది. చూడండి టోటల్ సమ్ రిజల్ట్ అనేది కాదండి, యావరేజ్ రిజల్ట్ తీయాలని యావరేజ్ వస్తుంది, మ్యాక్సిమం రిజల్ట్ తీయాలని మ్యాక్సిమం వస్తుంది, మినిమం తీయాలని మినిమం వస్తుంది. ఎలా అంటే మనం ఆ సెల్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది. చూడండి ఇలా చూడండి డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుందిగా, దానిపై క్లిక్ చేసామంటే ఇందులో మనకి సమ్తో పాటు మినిమం, మ్యాక్సిమం, కౌంట్, యావరేజ్, ఇక్కడ మనం యావరేజ్ సెలెక్ట్ చేసామంటే యావరేజ్ రిజల్ట్ వస్తుంది, లేదు మ్యాక్సిమం సెలెక్ట్ చేసామంటే మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది, లేదు సమ్ రిజల్టే కావాలంటే సమ్ సెలెక్ట్ చేసుకోవాలి, సమ్ రిజల్ట్ వస్తుంది. మనకి డిఫాల్ట్గా సమ్ రిజల్ట్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం టోటల్ రో పై క్లిక్ చేసామో అప్పుడు డిఫాల్ట్గా సమ్ రిజల్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టోటల్ రో పై క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ టోటల్ సమ్ రిజల్ట్ యాడ్ అయిందిగా, అది కనిపించదు. మళ్ళీ టోటల్ రో పై క్లిక్ చేసామంటే మనకి టోటల్ రో అనేది కనిపించదు. ఇప్పుడు అలానే ఇక్కడ మనకి బ్యాండర్ రోస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ టేబుల్ డేటాలో 1 రో అనేది ఒక కలర్తో 1 రో అనేది నార్మల్గా కనిపిస్తుందిగా, అంటే ఈ టేబుల్ డేటాలో సమ్ రోస్ అనేది ఒక కలర్తో కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్యాండర్ రోస్. ఇప్పుడు మనం ఈ బ్యాండర్ రోస్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే మనకి ఈ టేబుల్ డేటాలో సమ్ రోస్ అనేది ఒక కలర్తో కనిపిస్తున్నాయి కదా, అలా కలర్తో కనిపించవు, మొత్తం నార్మల్గా కనిపిస్తాయి. ఇక్కడ బ్యాండర్ రోస్ పై క్లిక్ చేయగానే మనకి అన్ని రోస్ నార్మల్గా కనిపిస్తాయి, బ్యాండర్ రోస్తో కనిపించవు. లేదు టేబుల్ డేటాలో సమ్ రోస్ అనేది ఒక కలర్తోనే కనిపించాలనుకుంటే, అంటే బ్యాండర్ రోస్తోనే కనిపించాలనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. బ్యాండర్ రోస్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మళ్ళీ మనకి బ్యాండర్ రోస్తోనే కనిపిస్తాయి, అంటే సమ్ రోస్ అనేది ఒక కలర్తో కనిపిస్తాయి. అలానే ఇక్కడ మనకి బ్యాండెడ్ కాలమ్స్ ఏంటంటే మనకి ఈ టేబుల్ డేటాలో సమ్ రోస్ అనేది ఒక కలర్తో కనిపిస్తున్నాయి కదా, అలా కలర్ అనేది కాలమ్స్లో కూడా కనిపిస్తుంది. ఒక కాలం అనేది ఒక కలర్తో, ఒక కాలం అనేది నార్మల్ కనిపిస్తుంది. ఇక నేను ఈ బ్యాండెడ్ రోస్ అన్చెక్ చేస్తాను, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ బ్యాండెడ్ కాలమ్స్ పై క్లిక్ చేస్తాను. బ్యాండెడ్ కాలమ్స్ పై క్లిక్ చేయగానే మనకి ఒక కాలం అనేది ఒక కలర్తో, ఒక కాలం అనేది నార్మల్గా కనిపిస్తుంది. లేదు బ్యాండెడ్ రోస్తో కూడా కనిపించాలనుకుంటే మళ్ళీ బ్యాండెడ్ రోస్ పై క్లిక్ చేసామంటే బ్యాండెడ్ రోస్తో పాటు బ్యాండెడ్ కాలమ్స్తో కనిపిస్తుంది. బ్యాండెడ్ కాలమ్స్ వద్దనుకుంటే బ్యాండెడ్ కాలమ్స్ పై క్లిక్ చేయండి, జస్ట్ బ్యాండెడ్ రోస్తోనే కనిపిస్తుంది టేబుల్ డేటా అనేది. అలానే ఇక్కడ ఫస్ట్ కాలం ఏంటంటే ఇప్పుడు మనకి డేటాలో ఫస్ట్ కాలంలో వాల్యూస్ పై బోల్డ్ అప్లై చేయాలంటే, అంటే ఫస్ట్ కాలంలో వాల్యూస్ని బోల్డ్లో చూపించాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కాలం ఆప్షన్ పై క్లిక్ చేసామంటే ఫస్ట్ కాలంలో వాల్యూస్ పై బోల్డ్ అప్లై అవుతుంది, అంటే ఫస్ట్ కాలంలో వాల్యూస్ అన్ని బోల్డ్లో కనిపిస్తాయి. మళ్ళీ అదే ఆప్షన్ పై క్లిక్ చేసామంటే ఫస్ట్ కాలం ఆప్షన్ పై క్లిక్ చేసామంటే మనకి అప్లై అయిన బోల్డ్ అనేది క్లియర్ అయింది. అలానే లాస్ట్ కాలం పై క్లిక్ చేసామంటే మనకి డేటాలో లాస్ట్ కాలంలో వాల్యూస్ పై బోల్డ్ అప్లై అవుతుంది, అంటే లాస్ట్ కాలంలో వాల్యూస్ అన్ని బోల్డ్లో కనిపిస్తాయి. ఇక లాస్ట్ కాలం పై క్లిక్ చేసామంటే లాస్ట్ కాలంలో వాల్యూస్ పై బోల్డ్ అప్లై అయింది. మళ్ళీ లాస్ట్ కాలం పై క్లిక్ చేసామంటే బోల్డ్ అనేది క్లియర్ అయింది. ఇలా మనకి ఈ టేబుల్ స్టైల్లో ఉండే ఆప్షన్స్ ఇలా యూజ్ అవుతాయి. అలానే టేబుల్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ మనకి టేబుల్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ టేబుల్ స్టైల్స్ పైకి మన మౌస్ పాయింటర్ తీసుకెళ్ళినప్పుడు మన డేటా పై ఉన్న టేబుల్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి మౌస్ పాయింటర్ టేబుల్ స్టైల్ పై తీసుకెళ్ళినప్పుడు మన డేటా పై ఉన్న టేబుల్ స్టైల్ ఫార్మాట్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో సమ్ మోర్ టేబుల్ స్టైల్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ మనకి డౌన్ యారో ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు సమ్ మోర్ టేబుల్ స్టైల్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు నచ్చిన టేబుల్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ టేబుల్ స్టైల్ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. ఇది డార్క్ టేబుల్ స్టైల్ ఫార్మాట్, కొంచెం థిక్గా అప్లై అవుతుంది. ఇది మీడియం టేబుల్ స్టైల్, ఇది లైట్. ఇక్కడ లైట్లో మనకి ఇక్కడ నన్ టేబుల్ స్టైల్ ఫార్మాట్ ఉంటుంది. ఈ టేబుల్ స్టైల్ ఎలా అంటే మన డేటాపై టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది, కానీ కలర్ ఫార్మాటింగ్ అప్లై అవ్వదు. ఎలా అంటే ఇక్కడ మనకి టేబుల్ స్టైల్స్ ఫార్మాట్స్ అనేది కలర్స్తో ఉన్నాయి కదా, మల్టీ కలర్స్తో ఉన్నాయి కదా. గ్రీన్ కలర్ టేబుల్ స్టైల్
బ్లూ కలర్ టేబుల్ స్టైల్, ఆరెంజ్ కలర్, అలా కలర్స్తో ఉన్నాయి కదా టేబుల్ స్టైల్ ఫార్మాట్ అనేది. ఇక్కడ నన్ అనేది ఎటువంటి కలర్ ఫార్మాటింగ్తో ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ నన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మన డేటాపై టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది కానీ కలర్ ఫార్మాటింగ్ అప్లై అవ్వదు. లేదు కలర్తోనే కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఫార్మాట్తోని టేబుల్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ టేబుల్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ టేబుల్ స్టైల్ ఫార్మాట్ అప్లై అయింది. ఇప్పుడు అలానే మనం ఈ డేటాపై అప్లై చేసిన టేబుల్ స్టైల్ ఫార్మాట్ని క్లియర్ చేయాలన్నా క్లియర్ చేయొచ్చండి. ఎలా అంటే ఈ టేబుల్ డిజైన్ ట్యాబ్లో మనకి ఇక్కడ టూల్స్లో కన్వర్ట్ టు రేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసామంటే మనకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ టు కన్వర్ట్ ద టేబుల్ టు ఏ నార్మల్ రేంజ్? ఇక్కడ ఏమవుతుందంటే మనం డేటాపై టేబుల్ స్టైల్ ఫార్మాట్ అప్లికేషన్గా టేబుల్ స్టైల్ ఫార్మాట్ని నార్మల్ రేంజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా అడుగుతుంది. ఇప్పుడు ఎస్ పై క్లిక్ చేసామంటే డేటాపై అప్లై చేసిన టేబుల్ ఫార్మాట్ అనేది క్లియర్ అయిపోతుంది. నో పై క్లిక్ చేసామంటే క్లియర్ అవ్వదు. ఇక్కడ ఎస్ పై క్లిక్ చేశాను. ఎస్ పై క్లిక్ చేయగానే డేటా పైన టేబుల్ ఫార్మాట్ అనేది క్లియర్ అయిపోతుంది. కానీ ఫార్మాటింగ్ అలానే ఉంటుంది. కలర్ ఫార్మాటింగ్ కూడా క్లియర్ అవ్వాలంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోన్ గ్రూప్లో సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళి నో ఫిల్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ క్లియర్ అయిపోతుంది. ఇలా మనం డేటాపై టేబుల్ ఫార్మాట్ అనేది అప్లై చేయొచ్చు. అప్లై చేసిన టేబుల్ ఫార్మాట్ని క్లియర్ చేయాలనుకుంటే ఇలా క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డేటాపై టేబుల్ ఫార్మాట్ ఎలా అప్లై చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.